చల్లగా ఉంది. ఎందుకు నీ చెయ్యి అంత వేడిగా ఉంది? నీ చెయ్యి చల్లగా ఉందా? అబ్బా అర్పి ఇందాక క్వశ్చన్ అడుగురా. ఏం క్వశ్చన్ అడిగినా చెప్పు. ఏం క్వశ్చన్ అడిగినా? తిరు మమ్మీ ఇటు. చెమటలు చూడు ఎట్లా ఇందాక అడిగినావా వాళ్ళకి షాప్ కట్టడా? గట్టిగా చెప్పు. ఇద్దరు ఇట్లా తిరుగు, అన్నకెళ్ళి తిరుగు. చెప్పు చెప్పు గట్టిగా చెప్పు. అమ్మ ఒకటే వాటర్ పెట్టమని బకెట్ లో స్నానం చేసి చెప్పు. జడేసుకొని చెప్పు. ఏదో అంటే క్వశ్చన్ అడిగినా చెప్పు అన్నకి. అబ్బా వాళ్ళకి షాక్ కొట్టుదా? అమ్మ ఒకటే అడుగు. అమ్మ కర్లీ హెయిర్ కావు ఊకనే అడుగు. ఏం చెదిరిపోదు ఒకసారి ప్లీజ్. అర్పి ఏమైనా తెలుసా? అది పోయింది కదా, వాళ్ళకి షాక్ కొట్టుదా అని అన్నది. అమ్మ ఏమన్నానంటే వాళ్ళు కరెంట్ ఉంది కదా, వాళ్ళకి కొట్టేటట్టు అంటే వాళ్ళు షాక్ కొట్టుకుని చేస్తారు. ఏం చేస్తారు అంటే అట్లా ఇద్దరు పైకన్నా. కరెంట్ నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, నీకు జడలు లేవు కదా. అబ్బా ఇంత పెద్ద చేసింది. నైట్ అంతా కరెంట్ పోయింది మాకు, మీటర్ లో వైర్ కాలిపోయింది. నేను మాత్రం చెద్దరు కప్పుకోలేదు, ఉరకపోస్తుంది నాకు. చెద్దరు కప్పుకునే అలవాట్లేదు వీళ్ళకి. బెడ్షీట్లు కరెక్ట్గా 100 దోమలు కొట్టినాయి. నా బ్లడ్ అంటుంది. టవల్ తీసుకొని నైట్ అంతా ఇసురుకుంటూ కూర్చున్నా అనమాట. నేను అంతా పోయింది, సడన్ గా కాలిపోయింది. కూలర్ వేసుకొని హాయిగా పడుకున్నాం. 2 hours 3 hours పడుకున్నాం. కానీ చేయిపో, నీకు జడలేదుగా. ఎండ కొడుతుంది, సబ్బు పెట్టి ఉంది తిరుగుతుంది. ఫ్యాన్ బంద్ చేయకుండా వచ్చారు ఎవరు. జొన్నలు కోతి తిన్నది ఎత్తినవా? మంచం కింద మొత్తం జొన్నలు పారబోసింది కోతి. దీవెన రూమ్ లో ఉంది, మేమేం ఏం జరిగిందో చెప్తాను నేను. వీళ్ళు సాయం చెప్తారు. దూరంగా వెళ్ళు, ఫేస్ లో పెట్ట కెమెరా. 0.5x లో పెట్టాము, ఇద్దరు కనిపిస్తున్నారు. ఓకేనా మమ్మీ వేసినట్టే ఉందా? కాదు, నేను అక్కడ ఫోన్ చూస్తున్నా బెడ్ మీద ఇట్లా పండుకొని. ఫోన్ చూస్తున్నా, గేమ్ ఆడుతున్నా. అయితే అది అసలు ఇంత సౌండ్ కూడా రాలే నాకు. తింటుందా చూడమ్మా. నేను అక్కడ ఫోన్ లో కూడా అసలు అంతే సౌండ్ పెట్టలే. వస్తుంది, తింటుందా? ఫోన్ చూస్తున్నా, అది సైలెంట్ జొన్నలు తినిపోయింది. ఇంకా పోలే అప్పటికి. తింటుందా? అక్కడ బస్తా ఉందిగా, బస్తాని ఇట్లా అన్నది అంతే. కొన్ని సౌండ్ వచ్చింది. ఏందబ్బా వీళ్ళిద్దరు కానీ కింద ఏమైనా ఉన్నారా అని చూసిన, అంతే కోతి. అవమ్మ సరికి అది ఉరికింది. నేను ఇట్లా జరిగింది. నేను నాకు ఏం చూడలే. ఇట్లా బస్తా ఇట్లా సౌండ్ అయింది. స్కిన్ కూడా కొంచెం సేమ్ ఉంటది అమ్మ స్కిన్. అయితే వీళ్ళిద్దరు ఏమో కానీ ఇట్లా లేచిన కూర్చునేసరికి కోతి. దాక్కున్నా అనుకున్నా, లేచేసరికి కోతి నన్ను ఇట్లా చూసిందా, నన్ను కొరికిద్దేమో అని అరిచిన మా కోతి అని. అది దెబ్బకి పారిపోయింది. ఆల్రెడీ పొద్దున టీ అప్పల దగ్గర పెద్ద గొడవ అయింది. అలిగిపోయి దీవెన కాసేపు బయట కూర్చుంది, అటు కూర్చుంది, ఇటు కూర్చుంది. మళ్ళీ కలిసిపోయారు. ఏం కలిసిపోలే, అబద్ధాలు గైస్. ఇంకా ఉందా? ఇప్పటిదాకా మాట్లాడుకొని వచ్చారు రూమ్ లో ఆడుకొని. ఏమైంది మమ్మీ? అక్కెందుకు కలిగింది పొద్దున? కాదా చెప్పని మొత్తం అసలు కీమ్ వల్లనే గొడవ. నీ వల్లనే, అమ్మమ్మ వల్లనే మొత్తం అంత గొడవ. పంచదార తక్కువ వేసి చప్పకుందని నాకు వద్దు బాగాలేదని ఇది ఇచ్చిందంట. వాళ్ళిద్దరు చేరు కొంచెం పోసుకుందాం తీసుకున్నారు. మాకైతే మంచిగా నిద్ర ఉందా మమ్మీ? ఇద్దరికి లేదు. నిద్ర ఉంది దీవెనా? ఊపారమ్మా మమ్మీయా? నిద్రపోతాను అయిపోను. స్నానం చేసి రాపో, బొట్టు పెట్టు. చెమట చూడు ఎట్లయింది. క్లిప్స్ పెట్టలే. నాకు కరెక్ట్ 100 దోమలు వచ్చినాయి. కుట్టినాయి.
వచ్చింది. నువ్వు నవ్వొస్తుంది. నైట్ ఏం అన్న నవ్విండు. అంటే ఎందుకు అంటే ఒకటే నవ్వుతుండు. ఆరిపోయింది అన్నది కదా దానికే కదా నవ్వింది. కలవర్ ఇచ్చింది. ఒకటే నవ్వుడు, ఒకటే నవ్వు ఆగలే కదా నీకు. అసలు తలుచుకొని నవ్వుతుండు. మేలుకు తప్ప కళ్ళు తెరిచి మరి అట్లా ఇది అర్పిత కలర్ ఇస్తుంది. నీకేస్తారా జడిగా? మీరిద్దరు వెళ్ళి స్నానం చేసుకొని రాకండి. క్లిప్స్ ఏమన్నా మూడేనా అక్క? అర్పిత ఎట్లా అన్నది ఎట్లా అమ్మ చెప్పవా? మమ్మీ ఏమన్నది? దీని ముక్కలు బాగానే పనిచేస్తాయి కానీ నీతో వచ్చింది. అదే నేను ఇట్లా అని కాదు, నాకు అప్పటికి తెలీదు. కానీ అప్పటికి నాకు తెలీదు. ఎప్పుడు వచ్చింది నాకు కూడా తెలదు. బాగా లేచి వచ్చింది. నేనే చూసుకోవాలి తర్వాత చూసిన. అయితే నువ్వు ఇట్లా వేసినాగా మంచం మీద, అప్పుడు ఇదేని కింద పడిందా లేదా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి అనుకుందా అని వెళ్ళి స్నానం చేసుకో. నీ బ్యాగ్ లో డ్రెస్ ఉందిగా, మమ్మీ నీకేస్తారా జడ? అన్న నువ్వు చేసేసేయండి, అక్క తర్వాత చేస్తుంది. చిగురు అయితే కోసుకొచ్చిందండి అమ్మ. ఇప్పుడు నేను కర్రీ చేస్తున్నాను. నైట్ నిద్ర లేదు, కరెంట్ లేదని చెప్పాను కదా. నైట్ నిద్ర లేదు. ఇంకా నేను అప్పలు చేసి అలసిపోయింది అనమాట మా అమ్మ. పాపం స్నానం చేసి గారెపిండి ఉంటే కొంచెం గారెలు వేసుకొని తినేసాము. దీనంతా శుభ్రం చేసి నేనే కర్రీ చేసి బియ్యం కడగాలి. ఇంకా గిన్నె తీసి రెడీగా పెట్టేశాను. టైం 11 అయింది. పిల్లలు కూడా టీలో కారపూస వేసుకొని తినేసారనమాట. ఇంకా అందుకోసం అనేసి వాళ్ళు కాసేపు పడుకోబెట్టేశాము. చాటలో వేస్తే బెటర్ ఏమో తెలిసి. ఈవెన్ పడుకోలేదా నువ్వు? చాటకి చీమలున్నాయి. పప్పు అయితే ఫుల్గా పట్టింది. డైలీ ఆఫ్టర్నూన్ అలాగే నైట్ వర్షం వస్తూనే ఉందన్నమాట ఇక్కడ. ఈరోజు మండే కాబట్టి నో నాన్ వెజ్, ఓన్లీ వెజ్. చింత చిగురు. దీంట్లో ఉల్లిపాయలు కట్ చేసి కర్రీ చేస్తాను, ఇంకేం వేయను. ఓన్లీ ఆనియన్స్, చింత చిగురు కర్రీ. కొంచెం తెంపాలు ఆకులాకులుగా ఉంది, నలిచేసి కర్రీ చేస్తాను. ఆ ఈలోపు మనం రైస్ తీసుకొచ్చేసి కడిగి పెట్టేద్దాం. తీసుకొచ్చాను గిన్నెలో వేసి. ఇక్కడ ఏంటంటే మనకి ఎండుమిర్చి కానీ వేపాకు కానీ వేసి బియ్యం స్టోర్ చేస్తారనమాట. ఒక్క పురుగు లేదు చూడండి దీంట్లో. వేపాకు వేసి స్టోర్ చేస్తే, నా దగ్గర ఉన్న బియ్యంలో మామూలుగా మనకి చిన్నవి బ్లాక్కి ఉంటాయి చూడండి, ఏమంటారు మొక్క పురుగు లేదు అంటారు దాన్ని, మక్క పురుగులు. ఇందులో ఒక్కటి కూడా రాలేదు. ఇది చేదు దానికి. కాకపోతే కడిగేటప్పుడు వండేటప్పుడు చూసుకొని జాగ్రత్తగా చూడాలి. చాటలు ఆల్రెడీ చిగురు వేసాను కాబట్టి నేను గిన్నెలోనే ఏరుతున్నాను. లేదంటే మా అమ్మ చాటలో వేసి చెరిగేది, ఆకులన్నీ బయటకు వచ్చేసేవి. ఇవి పాత బియ్యము, అందుకే కలర్ ఇట్లా ఉంటాయి అన్నమాట. కలర్ ఇలా బ్రౌన్ కలర్లో ఉంటాయి. ఎంత మక్కితే అంత కలర్ వస్తాయి. బియ్యం చాలా ఒదుగవుతుంది. ఇంత చిగురు కూడా శుభ్రం చేసేసాను. ఇంకా రైస్ కూడా పెట్టేశాను చూడండి. మొత్తం అంతా ఇలా చిన్నగా అయిపోయింది. పెద్ద పెద్ద ఆకులన్నీ తీసేసాను. ఆనియన్స్ కూడా కట్ చేసుకుని వచ్చాను. మనకి రైస్ కూడా ఉడుకుతుంది. ఆకలేస్తుంది. నేను పడుకుందాం అంటే నాకేమో నిద్ర రావట్లేదు ఆకలికి. ఇంకా ఆయిల్ అయితే యాడ్ చేశాను. చాలా సింపుల్ ఈ కర్రీ వండడం, తొందరగా అయిపోతుంది కూడా. రైస్ అయితే మగ్గాయి. నేను కొంచెం పసుపు వేస్తున్నాను. పసుపు వేసేసి ఒకసారి మిక్స్ చేసుకొని చింత చిగురు వేసేసుకోవడము. పక్కన రైస్ కూడా అవుతుంది. మా దివ్యన్ బాబు ఇప్పుడు ఉయ్యాలు కట్టించుకుంటున్నాడు. పడుకోమని చెప్తే పడుకోకుండా ఆటలాడుతున్నాడు. చూడాలి, నైట్ చాలా తొందరగా పడుకోబెట్టేసారనమాట వీళ్ళని.
4 రోజుల నుండి బాగానే ఆగారు ఉయ్యాల కట్టుకుంటా కదా. అమ్మమ్మ నిన్న కట్టమంటే రేపు నువ్వు లేవక ముందే కడతా అన్నది, కానీ నేను లేచి 1 అవర్ అయింది. 3 అవర్స్. కారం ఉప్పు వేద్దాం. ఓకే అండి, కర్రీ అయితే అయిపోవడానికి వచ్చింది. కొంచెం మగ్గిందంటే ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఉప్పు కారం అన్నీ వేసేసాను. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాంటి మసాలాలు ఏం వేయకూడదు. సింపుల్ ఆనియన్స్, ఉప్పు, కారం, పసుపు వేసేసుకొని చిగురు చిగురు వేసి చేసుకోవాలి. పచ్చడి బాగుంటుంది, పప్పు బాగుంటుంది, కర్రీ బాగుంటుంది. నాన్ వెజ్ తినేదైతే మనకి ఎండు రొయ్యలు, ఎండు నెత్తళ్ళు, ఎండు చేపలు ఏదైనా వేసి వండుకోవచ్చు, చాలా బాగుంటుంది. పక్కన రైస్ కూడా కుక్ అవుతుంది చూడండి. అయిపోయింది, సిమ్లో పెట్టేసాను. ఇంక 2 ఒక 2 మినిట్స్ అయితే 2 కూడా అయిపోతాయి. వంట అయితే చాలా ఫాస్ట్గా చేసేస్తాను నేను. ఇవాళ కట్టించుకోవడం ఊగడం కూడా అవుతూనే ఉంది. వాళ్ళిద్దరు పడుకున్నారు, దీవెన, అర్పిత, ఆరాధ్య. నువ్వు పడుకోవా? నేను నైట్ నిన్ను 8కే పడుకోబెడతా. 7కి తినిపించేసి ఓకే. ఎవరికి నష్టం? యాక్టింగ్ చేస్తే ఎవరికి నష్టం? చదివినట్టు చదివి యాక్టింగ్ చేయడం, పడుకున్నట్టు పడుకొని యాక్టింగ్ చేయడం. ఎవరికి హెల్త్ బాగోదు, ఎవరికి లైఫ్ బాగోదు. నీకు కోతులంటే వచ్చింది భయం, మళ్ళీ ఉయ్యాలి కావాలి. మనం వెళ్ళి లోపల పడుకుందాం పామ. ఏంటి ఏంటి యానిమల్సా? జంతువులు, బల్లులు, కోతులు, ఎలకలు. ఎందుకు ఇవన్నీ నీకు అంత భయం? చిన్నప్పటి నుంచి సిటీలో పుట్టి పెరిగినావు కాబట్టి ఇవన్నీ తెలియదు కదా. పిచ్చుకలు కూడా అరుస్తున్నాయి. పిచ్చుకలు ఓకే, కర్రీ అయిపోయింది. అన్నం గుంజుకున్నాక బంద్ చేయం. ఇక 2 నిమిషాలు సిమ్లో పెట్టిన. ఆకలేసి నిద్ర రావట్లే నాకు. ఎక్కడుంది? ఏమన్నది? ఊగుతా అన్నావుగా. పెట్టకో